చోటు జింక లంబూ జింకకి చిన్న తమ్ముడు. ఒకరోజు పొద్దున్నే లంబూ జింక నిద్రలేచి చూస్తే అది ఒక్కటే గుహలో నిద్రపోతున్నట్టుగా దానికర్థమైంది. అరే, ఈ చోటు ఎక్కడికి వెళ్ళిపోయాడు? రాత్రి నాతో పాటే పడుకున్నాడే. అప్పుడే దాని దృష్టి ఎదురుగా ఉన్న గోడపైన పడింది. అక్కడ ఏదో రాసి ఉంది. లంబూ అన్నా, నాకు రహస్యమైన ద్వీపాన్ని చూడాలనే ఉంది. మీరు రాత్రి సమయంలో అక్కడికి వెళ్ళొద్దు అన్నారు. అందుకే నేను ఇప్పుడు వెంటనే వెళ్ళిపోయాను. కొద్ది రోజులు అక్కడ ఉండి వస్తాను. అయ్యో దేవుడా, చోటు ఒంటరిగా ద్వీపానికి వెళ్ళిపోయాడా? లంబూ జింకకి దాని గురించి కంగారు మొదలైంది. అది ఒక్కొక్కటిగా జిరాఫీ, కుందేలు ఇంకా మోటూ కోతిని జమ చేసింది. నువ్వు కంగారు పడుకు లంబూ జింక. మన నలుగురం కలిసి చోటు జింకని తీసుకొద్దాము, సరేనా? అన్నీ కలిసి సముద్రం ఒడ్డుకు చేరుకున్నాయి. అక్కడ పడవలో కూర్చుని బయలుదేరాయి. చాలా సమయం ప్రయాణం చేసిన తరువాత వాటికి ఒక ద్వీపం కనిపించింది. అదిగో అక్కడ చూడు. బహుశా అదే అనుకుంటా రహస్య ద్వీపం. అవి పడవని ఒడ్డున పెట్టి నేల మీద అడుగు పెట్టాయో లేదో ఇంతలోనే 2 ఏనుగులు వాటి వైపుకు వచ్చాయి. అరే, రెండు ఏనుగులు. ఇవి మన మీద దాడి చేయవు కదా? ఆ ఏనుగులు వాటి దగ్గరకు రాగానే అవి 4 కంగారు పడ్డాయి. అరే, ఈ ఏనుగులైతే నా అంతే ఉన్నాయి. మన అడవిలో ఏనుగు పిల్లలు కూడా వీటికంటే పెద్దగా ఉంటాయి. ఇది ఎలా సాధ్యమవుతుంది? ఖచ్చితంగా మీరు బయట నుంచి వచ్చుంటారు. ఎవరు వచ్చినా ఇదే ప్రశ్న అడుగుతారు, మేమింత చిన్నగా ఎందుకున్నాము అని. మేమికో విషయం చెప్పాలనుకుంటున్నాం. ఇది ఒక రహస్య మాయా ద్వీపం. ఇందులో ఉన్న ఇంకో రహస్యం ఏంటంటే, ఇక్కడ పెద్ద జీవులు చిన్నగా, అలాగే చిన్న జీవులు పెద్దగా అనిపిస్తాయి. అరే వా, చూస్తుంటే ఇక్కడ చాలా మజా వచ్చేలా ఉంది. పదండి, ముందుకు వెళ్దాం. అవి కాస్త ముందుకు వెళ్ళగానే వాటికి ఒక గుండ్రంగా ఉండే తెల్లటి రాయి కనిపించింది. అది చాలా పెద్దగా ఉంది. అరే, అలా చూడు, ఆ రాయి ఎంత పెద్దగా ఇంకా నున్నగా ఉందో. పదండి, దీని పైకి ఎక్కి చూద్దాము. అరే, అలా చేయకు. దాని పైనుండి పడ్డామంటే దెబ్బలు తగులుతాయి. జింక మాట పట్టించుకోకుండా మోటూ కోతి ఇంకా కుందేలు ఆ రాయి పైకి ఎక్కాయి. కాని అవి దాని మధ్యలోకి చేరుకున్న వెంటనే ఆ రాయికి పగులు ఏర్పడింది. అరే, ఇదేదో వింతగా ఉంది. ఇంత పెద్ద రాయి అయి ఉండి ఇంత సున్నితంగా ఉందేంటి? దీనిపైన పగుళ్ళు కూడా వచ్చాయి. అప్పుడే వాటికి ఒక పెద్ద పిచ్చుక వాళ్ళ వైపుకి వస్తూ ఉన్నట్టు కనిపించింది. అయ్య బాబోయ్, ఇది రాయి కాదు, ఒక గుడ్డు. ఇది ఆ పిచ్చుక గుడ్డు. అందుకే అది మన వైపు కోపంగా వస్తుంది. మీరు తన గుడ్డు పగలు కొట్టడం తను చూసింది. త్వరగా కిందకి దిగండి. జింక మాట విని ఆ 2 వెంటనే గుడ్డు మీద నుంచి కిందకు దిగాయి. ఆ 4 అక్కడ్నుంచి పారిపోయాయి. కాని ఆ పిచ్చుక వాటి దగ్గరికి నేరుగా వాటి తలపైకి వచ్చింది. అయ్యో బాబోయ్, ఇంత పెద్ద పిచ్చుక! ఇది రాబందు కన్నా పెద్దగా ఉంది. నేనెప్పుడు అనుకోలేదు ఒక జిరాఫ్ అయ్యుండి ఒక పిచ్చుక నుండి తప్పించుకొని పారిపోతానని. చాలాసేపు పరిగెత్తిన తరువాత ఆ 4 ఒక గుహలోకి వెళ్ళాయి. దేవుడి దయ వల్ల మనకేమీ కాలేదు. అది సరే, కాని ఇంతకీ గుహ ఎవరిది? ఇంత చిన్న గుహ అంటే ఒక కుందేలుదా అయి ఉంటుంది. అప్పుడే సింహం గర్జించిన శబ్దం వినిపించింది. అరే, కష్టపడి పిచ్చుక నుండి తప్పించుకుంటే మనం సింహం చేతికి చిక్కామేంటి? ఇంకా మనల్ని ఎవరు కాపాడలేరు. మీరున్నది సింహం గుహలోనే. అన్నీ ఆ శబ్దం వైపు చూశాయి. అక్కడ్నుండి ఒక సింహం వచ్చింది. కాని ఇందులో భయపడ్డానికి ఏముందని?
నేనేమైనా ప్రమాదకరమైన జంతువును కాదు కదా మిమ్మల్ని చంపి తినడానికి. సింహం వాటి ముందుకు రాగానే అవి ఏం చూశాయంటే సింహం కుందేలు కన్నా చిన్నగా ఉంది. అప్పుడు జిరాఫీ లంబూ జింక చెవిలో ఇలా అంది. మన అడవిలో అయితే అడవి పిల్లలు కూడా సింహం కన్నా పెద్దగా ఉంటాయి. బహుశా చిన్నప్పుడు వాళ్ళమ్మ కాంప్లైంట్ తాగిపించలేదనుకుంటా. మీరు చూడ్డానికి సామాన్యంగా ఉన్నారు. బహుశా మీరు వేరే ద్వీపం నుండి వచ్చారేమో. సింహమన్నా, మేము డ్రీమ్ ల్యాండ్ అడవి నుంచి మా తమ్ముడిని వెతకడానికి వచ్చాము. మీరిక్కడ నాలాగే కనిపించే చోటు జింకను చూసారా? అవును, చీమ మహారాణి ఒక జింకని తన రాజభవనంలో అతిథిలా పెట్టుకుందని విన్నాను. తను నిన్ననే బయట నుండి వచ్చాడు. అంటే ఒక చీమ ఇక్కడ రానేనా? అవును, మా ద్వీపంలో అన్నిటికన్నా పెద్ద జంతువు చీమనే. అందుకే తనే మాకు రాణి. చూస్తుంటే నాకిక్కడ పిచ్చి పట్టేలా ఉంది. మీరు మమ్మల్ని చీమరాణి దగ్గరికి తీసుకెళ్ళండి. తన చోటునేమైనా చేసిందేమో. వాడు అసలే అమాయకుడు. ఇంకా ఆ 4 ఆ చిన్న సింహంతో కలిసి ఒక రాజభవనానికి వెళ్ళాయి. అయ్యో దేవుడా, ఇంత పెద్ద భవనమా? ఇంత పెద్ద భవనం ఒక చీమ కంటే నమ్మబుద్ధి కావట్లేదు. అన్నీ కలిసి లోపలికి వెళ్ళాయి. అక్కడ అవి ఒక చీమ సింహాసనం మీద కూర్చుని ఉండడం చూశాయి. అలాగే కొన్ని జంతువులు దానికి సేవలు చేస్తున్నాయి. నా తమ్ముడు చోటు జింక నిన్నెక్కడికి వచ్చాడు. మేము తనని తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చాము. మీరు తనని మాతో పంపించండి. అవును, ఆ జింక మా దగ్గరే ఉంది. కానీ నువ్వు తనని నీతో తీసుకెళ్లలేవు. మీరలా ఎందుకు అంటున్నారు? మీరు తనని బంధించారా ఏంటి? మేము తనని ఎందుకు బంధిస్తాము? మేము తన ధైర్య సాహసాల గురించి విని తనని ఇక్కడ ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాము. ఏంటి, ధైర్య సాహసాల గురించి విన్నారా? అవును, ప్రస్తుతం మీరు తనని కలవచ్చు. తను మా అతిథి గృహంలో ఉన్నారు. ఆ 4 ఇప్పుడు ఒక గది లోపలికి వెళ్ళాయి. అక్కడ చోటు జింక కూర్చుని ఉంది. దాని చుట్టూ ఎన్నో రకాల తిండి పదార్థాలు అలాగే పళ్ళు కూడా ఉన్నాయి. అరే లంబు అన్న, మీరు వచ్చారా? నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను. దాని తమ్ముడు క్షేమంగా ఉండడం చూసి లంబూ జింక సంతోషించింది. కాని దానికి కోపం కూడా వస్తుంది. నువ్వు నాకు చెప్పకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? అలాగే ఈ జంతువులు నీకు ఇంత మర్యాద ఎందుకు చేస్తున్నారు? కాస్త నాకు చెప్తావా? చెబుతానన్నయ్య, నిజానికి నేను నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు చీమరాణి వాళ్ళ సైనికులిద్దరూ నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు నేను చీమరాణికి నా గురించి చెప్పాను. ఇక్కడ నన్ను ఎవరూ గుర్తుపట్టారు. అందుకే నేను నా గురించి కొన్ని అబద్ధాలు చెప్పాను. ఎలా అంటే, మన అడవిలో అందరికన్నా ధైర్యవంతుడి బలమైన జంతువునని, అడవిలో జంతువులన్నీ నన్ను చూసి భయపడతాయని, ఇంకా మన అడవిని పెద్ద పెద్ద సమస్యల నుండి కాపాడానని. ఓ, నువ్వు చెప్పిన అబద్ధాన్ని వీళ్ళు నమ్మి నీకు మర్యాద చేస్తున్నారన్నమాట. అవునన్నయ్య, ఇదంతా నాకు చాలా బాగా నచ్చాయి. అందుకే ఒకరోజు ఇక్కడ ఉండి నేను బయలుదేరదాం అనుకున్నాను. ఈరోజు ఉదయం నేను చీమరాణిని ఇక్కడ నుండి వెళ్ళడానికి అనుమతి అడిగితే అప్పుడు వీళ్ళు నా నుండి ఏం కోరుకుంటున్నారో తెలిసింది. ఈ మాట విని లంబూ జింక, జిరాఫీ, కుందేలు ఇంకా మోంటూ కోతి ఆలోచనలో పడ్డాయి. సరే, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు నీ నుంచి? చీమరాణి నాకు ఏం చెప్పిందంటే, గత కొన్ని నెలలుగా 4 రోజులకు ఒకసారి ఈ ద్వీపానికి ఒక రాక్షసుడు వస్తాడంట. ఇంకా ప్రతిసారి ద్వీపంలో ఉన్న కొన్ని జంతువుల్ని చంపి తినేస్తాడంట. తనంటే వీళ్ళకి భయం. అందుకే వీళ్ళు కోరుకుంటున్నారు నేను ఆ రాక్షసుడిని చంపి వీళ్ళకి స్వేచ్ఛనివ్వాలని. ఆ తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్ళొచ్చంట. ఈ మాట విని వాటన్నింటికీ దిమ్మ తిరిగిపోయింది. ఒకవేళ ఇప్పుడు నేను నిజం చెబితే చీమరాణి నన్ను చంపేస్తుంది. అన్నయ్య, నిజం చెప్పాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఆ రాక్షసుడు ఇక్కడికి వచ్చినప్పుడు నేను తనతో ఎలా పోటీ పడగలను? ఈ మాట విని అన్ని ఆలోచనలో పడ్డాయి. ఆ రాక్షసుడు ఎవరు? అలాగే ఈ రహస్యమయ ద్వీపంలో ఇంకా ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయి? అవన్నీ కలిసి ఆ రాక్షసుణ్ణి అంతం చేయగలుగుతాయా? లేదంటే అవి కూడా తనకి బలైపోతాయా? ఇది తెలుసుకోవాలంటే ఈ కథ యొక్క 2వ భాగం తప్పకుండా చూడండి.